వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత ప్రత్యేక పూజలు జరిపారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్థానిక కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు భిక్షాటన చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర చేస్తూ లోకేష్ కడపల్లిలోని పొలంలో పనిచేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ మునిరత్నంని కలిశారు. మొక్కజొన్న టొమాటో పంటలు వేసి నష్టపోయామంటూ వారిద్దరూ ఆయన దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏర్దండి గ్రామంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తుల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సరుకులు లేని లోకేష్ పాదయాత్ర చేసి ఏం ప్రయోజనం, అది యువగలము గరళము త్వరలోనే తెలుస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అన్నట్టు లోకేష్ రాకతో టీడీపీ పతనం ప్రారంభమైందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం ఆరోగ్య ప్రదాత శ్రీ ఉషా పద్మని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో ఎమ్మెల్యే అనుచరులు విలేకరులపై దాడి చేసిన ఘటన జరిగింది. స్థానిక విలేకరులు నాగాయలంకలో ప్రభుత్వ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంపీల మనుషులు గ్రూపులుగా ఏర్పడి విలేకరులపై దాడికి పాల్పడ్డారు. ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు ఏరియా హాస్పిటల్లో కరెంట్ షాక్తో రోగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. మండల కేంద్రంలో విద్యానగర్ సాయినగర్ కాలనీలో 2 ఇళ్ల డోర్లకు డ్రిల్ చేసి ఇళ్లలో చొరబడే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు మేల్కోవడంతో పరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో విషాదం నెలకొంది. ఆత్మహత్య సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మండపేట రావులపేటలో నివాసం ఉంటున్న కోటిపల్లి వీర్రాజు తన ఆత్మహత్యకు కారణం తన సోదరుడు యేసుబాబు మరియు సోదరుడు కుమారుడు చక్రవర్తి కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 6 ఏళ్ల బాలిక మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. పొన్నలూరు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లపు పుష్ప అనే బాలికకు జ్వరం కారణంగా బాలిక తల్లిదండ్రులు కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లి పంచాయతీ దిగువ కల్లాడు గ్రామ రెవెన్యూ పొలాలను ప్రమాదవశాత్తు ప్రవేశించిన దుప్పిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీనిని గమనించిన దిగువ కల్లాడు గ్రామస్తులు కుక్కల బారి నుండి దుప్పిని రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతపురం జిల్లాలో టీడీపీ లీడర్స్ జేసీ బ్రదర్స్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తన అన్నను చంపించారని, తాను కక్ష తీర్చుకోవాలంటే గంట సమయం కూడా పట్టదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం గేటు లోపలకు బీజేఎం నేతలు దూసుకుపోయారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ జేఎన్ఎన్-యూఆర్ఎం కాలనీ ఫేజ్ 1 సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని కలిశారు. వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని, అది టీడీపీ అవుతుందనే భ్రమలు వద్దని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజలు వైసీపీని గెలిపించి తప్పు చేశారని, ఆ తప్పుడు నిర్ణయం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.